ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. దేవుని తోడు మనకు ఉంటే మన శత్రువుల మీద విజయం పొందగలుగుతాం. అలాగే మనము స్థిరపరచబడగలుగుతాం. మన జీవితాలు స్థిరంగా లేకపోవడానికి ముఖ్యమైన కారణం ప్రభువు మనతో లేకపోవడమే. గమనించండి, బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. 1 రాజులు 11వ అధ్యాయము 38వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొని ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇజ్రాయేలు వారిని నీకు అప్పగించెదను. వారు చేసిన క్రియలను బట్టి నేను దావీదు సంతతి వారిని బాధపరచుదును కానీ నిత్యము బాధపరచను. గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, మన జీవితంలో ఒక స్థిరమైనటువంటి విధానము కావాలనంటే ప్రభువు మనకు తోడు కావాలి. చాలామంది జీవితాలు అచంచలంగా, స్థిరత్వం లేనివిగా, అటు ఇటు ఊగిసలాడుతూ, ఎక్కడ ఏ పని మొదలుపెట్టినా ఆ పని జరగకపోవటం, ఇక్కడి నుంచి అక్కడికి మారుతారు, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్తారు, ఆ పని ఈ పని చేస్తారు, ఏది స్థిరత్వం ఉండదు. ఒక మాట మీద నిలబడరు, ఒక పని మీద నిలబడరు, ఒక పద్ధతి మీద నిలబడరు, ఒక పద్ధతి ప్రకారం ప్రభు దగ్గరికి రారు, ఒక పద్ధతి ప్రకారం వారి జీవితంలో ప్రభు యొక్క దీవెని చూడలేరు. ఎందుకు ఇదంతా అనంటే అస్థిరత్వం, అచంచలమైన మనసు, సగం దేవుడు సగం లోకం, సగం మంచి సగం చెడు, సగం నమ్మకం సగం నటన, ఎంతసేపు సగం 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 లాగా 50-50 జీవితాలు అయిపోతున్నాయి. దేవుని యొక్క దీవెనలు మన జీవితాల్లో అనుభవించలేకపోవడానికి కారణం అస్థిరత్వం. అందుకే ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నా కట్టడలను నీవు అనుసరించి దావీదు నడుచుకొనినట్లుగా నీవు నడుచుకుంటే నేను నిన్ను స్థిరపరుస్తాను. ఎస్, ప్రభువుకి నమ్మకంగా ఉంటే ఎవరు వదిలిపెట్టినా వదిలిపెట్టకపోయినా మన ప్రభువు మాత్రం వదిలిపెట్టడు. నీవు నమ్మిన దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను స్థిరపరిచే దేవుడు. ఆకాశము నుండి వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమోనని ఆకాశము నుండి దేవుడు నరులను పరిశీలన చేయుచున్నాడంట. నువ్వు దేవుణ్ణి వెతికేవారు ఉన్నారేమోనని దేవుడే వెతుకుతున్నాడండి. గమనించండి, దేవుణ్ణి వెతికేవారు ఉన్నారా అని దేవుడు వెతుకుతున్నాడు. ఎస్, నువ్వు దేవుని వెతుకుతూ ఉంటే గమనించు, నిన్ను వెతుకుతున్న దేవుడు ఉన్నాడు. ఆయన కనుదృష్టిని పడితే నీ జీవితాన్ని ఏ రకంగా మార్చాలో, మలచాలో, మంచి చేయాలో, ఉత్తమమైనటువంటి వాటిని ఇచ్చి నేను స్థిరపరచడం ప్రభువుకు తెలిసినట్లు ఇంకెవరికి తెలియదు. కాబట్టి నేను కృషి చేయాల్సింది దేనికోసం అంటే ఆ ప్రభువు యొక్క తోడు మనకు కావాలని. యేసయ్యా, నీ తోడు నాకు కావాలయ్యా, నీ నీడ నాకు కావాలయ్యా, నీవు నాతో రావాలయ్యా, నీవు నాతో ఉండాలయ్యా అనే మాటలు నీ దగ్గర నుంచి ఆయన వినాలనుకుంటున్నాడు. ప్రియదేవుని బిడ్డలా, నీ జీవితం, నీ కుటుంబం, నీ యొక్క భవిష్యత్తు స్థిరపరచబడాలి, కదల్చబడకూడదు, అటు ఇటు ఊగిసలాడకూడదు, ఇసుక మీద కట్టిన ఇట్లు వల్ల కూలిపోకూడదు, బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉండాలని ఆశ నీకుంటే, నీ బిడ్డల భవిష్యత్తు స్థిరంగా ఉండాలని, నీ భవిష్యత్తు స్థిరంగా ఉండాలని, నీ సంఘము, నీ పరిస్థితి స్థిరంగా ఉండాలని కనుక నువ్వు ఆశపడుతూ ఉంటే దేవుని తోడు కోసం నువ్వు వెతుకు. ఎవరో తోడు కోసం మనం వెతకకూడదు. ఎవ్వరూ మనతో ఉండరు. నువ్వు ఈ పని చేయి, నేను నీ జీవితాన్ని మార్చేస్తా, నువ్వు ఈ పని చేయి, నేను నీకు కావాల్సింది ఇస్తా, నీకు కావాల్సింది చేస్తా, నిన్ను ఎలా సొసైటీలో నిలబెట్టాలో నాకు బాగా తెలుసు అని మనుషులు కబుర్లు చెప్తారు. మనుషులు కల్లిబుల్లి కబుర్లు చెప్పి మన ద్వారా వాళ్ళకి ఏదైతే మేలు కలిగిద్దో ఆ పనంతా చేయించుకొని మొత్తం అయిపోయిన తర్వాత చెయ్యి విడిచిపెట్టి నీకు నాకు బాకీ లేదు, బందరవసు ఖాళీ లేదని డైలాగులు చెప్పి వదిలేస్తారు. మనం ఏ మనిషి తోడు మనకి అనవసరం, ఏ మనిషి మనల్ని నిలబెట్టలేడు, ఏ మనిషి మనకి స్థిరత్వాన్ని ఇవ్వలేడు.
ఒకే ఒక్క దేవుడు, పైన ఆకాశమందు గాని, క్రింద భూమి మీద గాని, భూమి క్రింద ఉన్న పాతాళమందు గాని మరి ఏ నామములో రక్షణ కలుగదు, ఒక్క యేసు నామములో తప్ప. యేసయ్య మాత్రమే నీ జీవితాన్ని స్థిరపరచగలడు, నిన్ను నీ బిడ్డలను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టగలడు. జీసస్, ఆయన పేరు యేసు. యేసయ్యను మనం గుర్తుపెట్టుకొని ఆయన తోడు కోసం మనం ప్రయాసపడితే, ఆయన మనతో వస్తే మనకి ఎదురెవరు వస్తారు? ఆయన మనతో వస్తే మన దగ్గరికి వచ్చి మనల్ని టచ్ చేసి మనల్ని కోల్చాలనుకునే దమ్మెవడుకుంటుంది. మన దేవుడు మనతో ఉన్నాడు కనుక ఆయన్ని బట్టి మనం ధైర్యంగా ఉండాలి. ఆయన తోడు కొరకు కనిపెడదాం. అయ్యా, నీ నడతలు, నీ యొక్క ఆజ్ఞలు నేను గైకొంటాను ప్రభువా, నాకు మీరు సహాయం చేయండి అని చెప్తూ మనము ఆయన తోడును మనం పొందుకొని మనము మన కుటుంబాలు చక్కగా స్థిరపరచబడగలుగుదాం. ప్రభు అటువంటి స్థిరత్వాన్ని మనకు, మన కుటుంబాలకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.